మోతే మండలం సిరికొండ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మరియు రాష్ట్ర మంత్రులు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా బీసీ ఎస్సీ వర్గీకరణ ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిసర సంతోష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్య, వైద్యం, ఉద్యోగ నియామకాల్లో స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం పొందడం సంతోషకరమన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కిసాన్ సెల్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముద్దిరెడ్డి మధుసూదన్ రెడ్డి, సిరికొండ గ్రామ శాఖ అధ్యక్షులు నందిగామ కృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెలుగురు వీరన్న, సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుణగంటి నాగరాజ్ గౌడ్, సోషల్ మీడియా మోతే మండల అధ్యక్షులు అరవపల్లి గణేష్, కోల రవీందర్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% మన అసెంబ్లీలో తీర్మానం మన మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి గారు సిరికొండ గ్రామానికి వచ్చి ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్యులకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి మన గ్రామంలో పాలాభిషేకం చేయడం జరుగుతుంది. పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బీసీ నాయకులకు, ఎస్సీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రివర్యులకు, కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి అందరికీ కలిపి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అవుతుంది. కృష్ణారెడ్డి గారు స్టార్ట్ చేసిన తర్వాత గ్రామ పెద్దలందరూ కూడా క్రమేపీ అందరం కూడా పాలాభిషేకం చేసిన తర్వాతనే స్వీట్లు, పండ్లు, పలారాలు. పోరాటం ఎస్సీ వర్గీకరణ మరియు బీసీ వర్గీకరణ గురించి అసెంబ్లీలో ఏదైతే తీర్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసింది కదా, దీని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? మండప కృష్ణ ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాల నుంచి పోరాడారు. ఎన్ని సంవత్సరాలు పోరాడినా కూడా గత ఎస్సీలను ఓట్ బ్యాంక్ రాజకీయాలు వాడుకోరు తప్ప ఏ ఒక్క నాయకునికి ఆలోచన రాలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఉపసంఘం చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా కృషి చేయగలగా కూడా ఎవరైనా తొండి చేస్తానికి సుప్రీంకోర్టు, హైకోర్టు పోతా కూడా ఇబ్బంది చట్టపరంగా చాలా ప్లాన్డ్గా కాబట్టి ఏంటంటే ఎస్సీలు, బీసీలు ఇన్ని రోజులు ఓట్ బ్యాంకు రాజకీయానికి ఉపయోగపడరు తప్ప వాళ్ళకు లాభం చేకూరలేదు. ఈసారి అట్లా ఉండదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏమైనా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో కనుక వాళ్ళు ఏమైనా ఆప్ చేసినా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలని, ఎస్సీలకు కానీ రిజర్వేషన్, వాళ్ళకున్న రిజర్వేషన్ కాకుండా 42%, 50% పార్టీ తరఫున రేపు స్థానిక సంస్థలకు కూడా ఇద్దామని చెప్పారు. ఇంతకన్నా దాని ఏమంటారు నమ్మకం అనేది ఎవరు ఇయ్యరు. ఎందుకంటే ఏదో చేతులు దుప్పుకొని అసెంబ్లీ కొన్ని తీర్మానాలు చేస్తుంటారు. అయిపోయేవరకల్లా పార్లమెంట్లో అవి ఆమోద ముద్ర పొందవు, మళ్ళీ ఏదో కేసులో పోతారు. కానీ ఇది అట్లా కాదు. పార్టీ పరంగా ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పారు. కాబట్టి వాళ్ళందరి తరఫున నేను కేసులో పోతారు. కానీ ఇది అట్లా కాదు. పార్టీ పరంగా ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పారు. కాబట్టి వాళ్ళందరి తరఫున నేను సిరికొండ గ్రామ శాఖకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు బీసీలకు, ఎస్సీ, ఎస్టీ సోదరులందరికీ నా కృతజ్ఞతలు. ఈ రిజర్వేషన్ను ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. రేవంత్ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్